ఐకానిక్ స్టార్ అల్లు అర్జున్ జైలుకు వెళ్లకుండా బయటపడడం వెనుక వైసీపీ అధినేత జగన్ ఉన్నారా అన్న చర్చ తెలుగు రాష్ట్రాల్లో జరుగుతుంది. అల్లు అర్జున్ అరెస్టు తర్వాత నుంచి మధ్యంతర బెయిల్ వచ్చే వరకు అన్నీ తానే వ్యవహరించారు అడ్వకేట్ నిరంజన్ రెడ్డి. ఆయనే బన్నీ తరపున వాదనలు వినిపించారు. గట్టిగా వాదించి మధ్యంతర బెయిల్ వచ్చేలా చేశారు. అడ్వకేట్ నిరంజన్ రెడ్డి వైసీపీ అధినేత జగన్కు అత్యంత సన్నిహితుడు. అంతేకాదు వైసీపీ రాజ్యసభ సభ్యుడిగా కొనసాగుతున్నారు. జగన్ లీగల్ వ్యవహారాలను చూసేది నిరంజన్ రెడ్డి. ఇప్పుడు అల్లును గట్టెక్కించడం వెనుక కీలక పాత్ర పోషించారు. నిరంజన్ రెడ్డి వాదనతో అల్లు అర్జున్కు బెయిల్ రావడంతో పుష్పను జగనే గట్టెక్కించారన్న చర్చ సోషల్ మీడియాలో సాగుతోంది. ఇక ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా క్రైమ్ బ్యూరో చీఫ్ రవితేజ అందిస్తారు. రవితేజ్, ఎవరు తెలుగు రాష్ట్ర ప్రజలందరూ కూడా నిరంజన్ రెడ్డి సీన్ లోకి రావడంతో ఈరోజు అల్లు అర్జున్ కి బెయిల్ వచ్చిందా అనే దానిపై కూడా ఒక చర్చ సాగుతా ఉంది. నిజంగా వాస్తవానికి సీనియర్ కౌన్సిల్ గా ఉన్నటువంటి నిరంజన్ రెడ్డి జగన్ తరపున కేసులు గాని వైసీపీ పార్టీ తరపున కేసులు గాని రెండు రాష్ట్రాల్లో ఉన్నటువంటి ప్రముఖమైనటువంటి కేసులు వాదించినటువంటి వ్యక్తే న్యాయవాది నిరంజన్ రెడ్డి. ఆ నిరంజన్ రెడ్డి అల్లు అర్జున్ కి తను ఉన్నానని, తను ఖచ్చితంగా అల్లు అర్జున్ ని కాపాడుకోవాలని తనే ముందు నుంచి నిలబడి అటు హైకోర్టులో గాని ఇటు నాంపల్లి కోర్టులో గాని డెఫినెట్ గా అల్లు అర్జున్ ని జైల్లో ఉండకూడదు, జైల్లో ఉండే విధంగా తను చేస్తాను అని కూడా తను సవాల్ తీసుకొని ఈరోజు హైకోర్టులో తను పిటిషన్ దాఖలు చేసి తనే స్వయంగా ఎంపీ హోదా, ప్రస్తుతం అతను వైసీపీ పార్టీ తరఫున ఎంపీగా ఉన్నాడు, రాజ్యసభ సభ్యుడిగా ఉన్నాడు. అల్లు అర్జున్ పైన కేసు నమోదు చేశాడని తెలిసిన తర్వాత స్వయంగా అతనే ఈరోజు హైకోర్టుకు చేరుకొని హైకోర్టులో ఒక క్వాష్ పిటిషన్ దాఖలు చేయడం జరిగింది. ఒక పక్క నాంపల్లి కోర్టులో అల్లు అర్జున్ ని రిమాండ్ చేయబోతా ఉన్నారని ఒక విషయం కూడా తెలుసుకొని హైకోర్టులో హడావిడి చేసి అల్లు అర్జున్ ని మరి కాసేపట్లో లోయర్ కోర్టు రిమాండ్ చేయబోతా ఉంది. దీనిపైన స్టే విధించండి, అతన్ని అరెస్ట్ చేయకుండా ఉత్తర్వులు ఇవ్వండి అనే ఒక విషయాన్ని కూడా ఇదే నిరంజన్ రెడ్డి హైకోర్టులో ఈ వాదనలు వినిపించాడు. కొన్ని ఫ్రాక్షన్ ఆఫ్ మినిట్స్ లోనే 14 రోజులు అతన్ని రిమాండ్ విధిస్తున్నామంటూ నాంపల్లి కోర్టు ఏదైతే ఉత్తర్వులు జారీ చేసిందో ఆ 15 నిమిషాల్లోనే నిరంజన్ రెడ్డి హైకోర్టులో వాదనలు వినిపించి అల్లు అర్జున్ పైన నమోదు చేసినటువంటి కేసులు అసలు సూటబుల్ కేసులు కానే కావు, అతను ఉద్దేశపూర్వకంగా ఎవరితైనా చెయ్యితో దాడి చేసి ఉంటే దాన్ని ఈ కేసు ఇంప్లిమెంట్ అవుతా ఉంటుంది. అలాంటి కేసు అల్లు అర్జున్ పైన నమోదు చేశారు. అతను కావాలని కుట్రపూరితంగా రోడ్డు మీదకి వచ్చి ఒక వ్యక్తి ఈ రోజు చనిపోవడానికి, ఒక మహిళ చనిపోవడానికి కారకుడు అతను కాదు. అతను ఒక సినీ సెలబ్రిటీ, అతను సినిమా ఒక హీరో, అతను టాలీవుడ్ లోనే అత్యంత పేరు పొందినటువంటి వ్యక్తి. అతను సినిమా వీక్షించడానికి అతను వచ్చినప్పుడు ఇది కావాలని జరిగింది, అల్లు అర్జున్ ఉద్దేశపూర్వకంగానే జరిపించాడు అంటూ కూడా ఏవైతే పోలీసులు తన పైన తప్పుడు కేసు పెట్టి అల్లు అర్జున్ ని రిమాండ్ చేసేటువంటి ప్రయత్నం చేశారో ఇవన్నీ కూడా హైకోర్టు దృష్టికి తీసుకెళ్లినటువంటి నిరంజన్ రెడ్డి ఇమ్మీడియట్ గా ఇవన్నీ కూడా పాయింట్అవుట్ చేయడం జరిగింది. గతంలో అర్నబ్ గోస్వామి ఇచ్చినటువంటి మహారాష్ట్ర కోర్టుకు సంబంధించినటువంటి జడ్జిమెంట్ ని కోడ్ చేసి ఒక సంబంధం లేనటువంటి వ్యక్తిని, ఒక నేరం రుజువు కానటువంటి వ్యక్తి ఒక్క క్షణం కూడా జైల్లో ఉండడానికి వీలేదు. ఆ జడ్జిమెంట్ ఆ రకంగా చెప్తుంది. ఈరోజు అల్లు అర్జున్ దానికి కారకుడు కాదు, అల్లు అర్జున్ కావాలని సినిమా థియేటర్ కి వెళ్లి ఈరోజు ఆ మహిళ చనిపోవడానికి గల ప్రధాన కారకుడు కాదు అంటూ కూడా నిరంజన్ రెడ్డి బలమైనటువంటి వాదనలు ఈరోజు హైకోర్టులో వినిపించడంతో కోర్టు దీన్ని ఏకీభవించి అల్లు అర్జున్ పాత్ర ఏంటి, అల్లు అర్జున్ ని దీంట్లో ఎందుకు ఇన్వాల్వ్ చేశారు, దీంతో పాటు అనేక మంది అక్కడికి చేరుకున్నారు. దాంతో పాటు అల్లు అర్జున్ న్యాయవాది ఈ నిరంజన్ రెడ్డి ఒక ప్రత్యేకమైనటువంటి కాపీని కూడా కోర్టులో ప్రొడ్యూస్ చేయడం జరిగింది. మేము ముందస్తుగానే 4వ తేదీ నాడు బెనిఫిట్ షో రిలీజ్ సందర్భంగా అక్కడ ఉన్నటువంటి చిక్కడపల్లి ఏసీపీకి ఒక పర్మిషన్ లెటర్ సమర్పించాము. ఏసీపీ కూడా దీనికి ఓకే అన్నాడు. అయిన తర్వాతే అల్లు అర్జున్ సీన్ లోకి దిగి తన సినిమా వీక్షించడానికి వెళ్లాడు అంటూ కూడా ఇటు అల్లు అర్జున్ తరఫున నిరంజన్ రెడ్డి కోర్టుకి వాదనలు వినిపించడము, కోర్టు కూడా ఏసీపీ మీకు ఇచ్చినటువంటి ఎక్నాలెడ్జ్మెంట్ ఎక్కడ అది చూపించండి అంటూ కూడా కోరడము, ఎక్నాలెడ్జ్మెంట్ కాపీ కూడా నిరంజన్ రెడ్డి అది ప్రదర్శించడము, అన్ని క్లారిటీగా ఎవిడెన్స్ ఉన్నప్పటికీ అల్లు అర్జున్ పైన కేసు ఎందుకు పెట్టారంటూ కూడా అక్కడ న్యాయవాదిని, పబ్లిక్ ప్రాసిక్యూటర్ ని కోరడం జరిగింది. అల్లు అర్జున్ తరఫున పెట్టినటువంటి ఆ లెటర్ ని మేము రిజెక్ట్ చేశామంటూ కూడా కోర్టుకి తెలియజేశారు. రిజెక్ట్ చేసిన దాని గల రీజన్ ఏముంది, ఆ ఎవిడెన్స్ ఉంది, అది ప్రొడ్యూస్ చేయమన్నప్పుడు అటు పోలీసులు గాని ఇటు ఆపోజిట్ గా ఉన్నటువంటి పబ్లిక్ ప్రాసిక్యూటర్ గాని ఆ వివరాలు కోర్టు ముందు ప్రొడ్యూస్ చేయకపోవడంతో నిరంజన్ రెడ్డి వాదనలు ఏకీభవించినటువంటి కోర్టు ఇమీడియట్ గా దీంట్లో అల్లు అర్జున్ ఎలాంటి
తప్పు లేదు అంటూ కూడా కోర్టు భావించి అతనికి మధ్యంతర బెయిల్ ని మంజూరు చేస్తా ఉన్నాము. 4 వారాల పాటు అల్లు అర్జున్ 4 వారాల పాటు ఈ మధ్యంతర బెయిల్ పైన అతను బయట ఉండాలి. అతన్ని పోలీసులు ఒకవేళ అరెస్ట్ చేసినట్టయితే అతను ఇమీడియట్ గా రిలీజ్ చేయండి అంటూ కూడా నిరంజన్ రెడ్డి వాదించినటువంటి వాదనల ప్రకారంగా అల్లు అర్జున్ కి మధ్యంతర బెయిల్ రావడం జరిగింది. నిరంజన్ రెడ్డి వైసీపీ పార్టీకి చెందినటువంటి రాజ్యసభ సభ్యుడు. వైసీపీ పార్టీకి చెందినటువంటి లీగల్ వ్యవహారాలని జగన్ కి సంబంధించినటువంటి కేసులన్నీ కూడా అతనే వ్యవహరిస్తూ ఉంటాడు. ఈ రోజు తనే తోడుగా ఉంటానని, అల్లు అర్జున్ ని కాపాడుకుంటానని, అల్లు అర్జున్ ని కేసు నమోదవ్వకుండా అతన్ని రిమాండ్ చేయకుండా జైలుకు పంపకుండా నిరంజన్ రెడ్డి కోర్టులో బలమైనటువంటి వాదనలు వినిపించి ఈ కేసు అన్ని కూడా సూటబుల్ కాదు, తప్పుడు కేసులు పెట్టారు, గతంలో ఉన్నటువంటి జడ్జిమెంట్స్ అన్ని కోర్టు ముందు ప్రస్తావనకి తీసుకొచ్చి ఒక తప్పుడు కేసు పెట్టి ఒక నిజమైనటువంటి వ్యక్తిని కోర్టులో పెట్టేటువంటి ప్రయత్నాలు చేస్తా ఉన్నారు. ఇలా పాసిబుల్ అవ్వదు. తప్పుడు చేయనటువంటి వ్యక్తి ఒక్క నిమిషం కూడా జైల్లో ఉండకూడదు. ఎలా అల్లు అర్జున్ ని జైలుకి పంపిస్తారంటూ కూడా సవాల్ చేస్తూ కోర్టులో ఈ వాదనలు వినిపించడంతో హైకోర్టు అతనికి 4 వారాల పాటు మధ్యంతర బెయిల్ ని మంజూరు చేస్తూ కోర్టు ఈ ఆదేశాలు ఇచ్చింది. బెయిల్ కాపీస్ కూడా ఇప్పటికే కోర్టుకు అందాయి. అశోక్ రెడ్డి న్యాయవాది కూడా ప్రస్తుతం చెంచల్ కూడా జైలుకి చేరుకున్నారు. 2 షూరిటీస్ ని సమర్పించి అతన్ని విడుదల చేయాలన్నట్టుగా కూడా ఇప్పటికే కోర్టు ఆదేశించింది. 2 షూరిటీలు కూడా చేరుకున్నారు. అశోక్ రెడ్డి న్యాయవాది కూడా చేరుకున్నాడు. మరి కాసేపట్లో నిరంజన్ రెడ్డి కూడా జైలుకి చేరుకొని ఈ షూరిటీస్ అన్ని కూడా సమర్పించిన తర్వాత అల్లు అర్జున్ చెంచల్ కూడా జైలు నుంచి విడుదల కానున్నారు. ఇప్పటికైతే బెయిల్ కాపీస్ అన్ని కూడా కోర్టుకి అందాయి కాబట్టి బెయిల్ కాపీస్ అందిన తర్వాత షూరిటీస్ కూడా ప్రొడ్యూస్ చేయాల్సినటువంటి ప్రొసీజర్ ఉంటుంది. ఆ షూరిటీస్ 2 కూడా ప్రొడ్యూస్ చేసినటువంటి వెంటనే నిరంజన్ రెడ్డి వచ్చిన తర్వాత ఇమీడియట్ గా అల్లు అర్జున్ ని జైలు నుంచి రిలీజ్ చేసేటువంటి అవకాశం ఉంది. శివ.